శ్రీమాన్ శ్రీ పైడిపల్లి కిషన్ రావు గారికి సమర్పించు శ్రద్ధాంజలి. జననం 5-10-1931, మరణం 7-6-2012. శ్రీ పైడిపల్లి శుభవంశ ప్రపూర్ణచంద్రం, ఆరుట్ల గోత్ర నిజ వైష్ణవ భక్త సంద్రం, నరసింగరావు నిజ పౌత్ర మనోజ్ఞమూర్తిం, శ్రీభూమరావు తనయం ప్రణమామి మూర్ధ్నా. ఐలాపురమునందు బుచ్చమ్మ పుత్రుడై ఐశ్వర్యములనందే ఆప్తుడతడు, భీమారమునందు భోగ్యమౌ నడతతో భూమరావయమెత్సు పూజ్యుడతడు, కరీంనగరము ఖమ్మము వరంగల్లు ఆదిలాబాదు నేలిన ఆప్తుడతడు, మంతిని సిరికొండ పరకాల ప్రజలకు మంచి చేకూర్చిన మనిషియతడు, ఎల్లెందు చెన్నూరు ఉట్నూరు పరిధిలో ఎల్లలెరిగిన చల్లని వేల్పుడతడు, రాధకు ఆదరపాత్రుండు లాలనందు అక్కరామక్క కాతడు సోదరుండు, ప్రజల మనిషిగ పాలనా దక్షుడతడు, నిజ విరోధుల ప్రేమించు నిష్ఠుడతడు, పైడిపల్లను వంశంపు పైడియతడు, భూమరావుకు పుత్రుడు కిషనురావు, రాజ్యమేలగ రక్షగా నుండగోరి రవీందరరావునే కన్నవాడు, మాధుర్యమును గూర్చు మమతలే పంచగా మధుకరునందించె మాధవునిగా, హరినామ కీర్తనల్ సల్పుచు హృదయాన హరిచరణ్ రావునే కన్నవాడు, సౌమనస్యముతోడనా సునీతను నీలగిరి కేశవరావుకిచ్చి, ఆత్మీయతారాగ అనితను ముద్దుగా గండ్ర ప్రతాపరావున కొనిచ్చే, మంచి సంతానమును పొంది మార్దవముగా మంచి పనులను చేసియు మాన్యుడనగా, పుత్రపుత్రికా సంతతి పుణ్యుడనగా కిషనురావును దల్తురు కీర్తి చూచి, కొడుకులందిన కోడళ్ళు కోమలులన తాను ఉమా సుహాసిని ప్రణీతలందు, కూతురులయందు నందించు కమ్మనైన ప్రేమ పంచిన దేవుడా కిషనురావు, మన్మల మన్మరంధ్రమధుమాసపు కోకిలలో యనంగా ఆ చిన్మయమూర్తి పొందే శరదిందును వంశిని ఆనిలీతు చైతన్యను అభిషేకులను తన్మయుడౌచును తాతగారిగా, మన్మల చూచి మురిసెగద మంచిని వారికి పంచి ఇచ్చుచున్, ఖ్యాత కౌశలుల అక్షితేశానులకును పూర్వి శౌర్యనునాద్యక పూర్వికలదు, వంశమాలను కభిషేక అభిజ్ఞులకును కిషనురావిచ్చు మంగళా శాసనములు, నిఖిల అభిజిత్తు వనితా శరచంద్రులకును వెంకటేశ్వరు శిల్పలు వంశినిఖిత శ్వేత చైతన్యలను గూడ చేవగూర్చి, శర్మిలా రవీంద్రులకు ఆశలను నింపి తాత ఇచ్చును మంగళా శాసనములు, శర్మిల శిల్పయస్వినియు చక్కని వారలనంగజూచి పేర్మిగ
నివ్య నిఖిత శౌర్యను శ్వేత నిశానులందరిన్ నిర్మల మన్మరణ్లనగ తృప్తిగా చూచిన పుణ్యరాశిగా ధార్మికమూర్తి ఆ కిశనురావుకు అంజలి శ్రద్ధతోడుగన్. ధార్మికమూర్తి ఆ కిశనురావుకు అంజలి శ్రద్ధతోడుగన్. ఆత్మీయతామూర్తికి శ్రద్ధాంజలి ఘటిస్తూ భార్య శ్రీమతి రాధాబాయి, కొడుకులు కోడళ్ళు పైడిపల్లి రవీందర్రావు ఉమాదేవి, పైడిపల్లి మధుకర్రావు సుహాసిని, కీర్తిశేషులు పైడిపల్లి హరిచరణరావు ధర్మపత్ని ప్రణీత, కూతుళ్ళు అల్లుళ్ళు నీలగిరి సునీత కేశవరావు, గండ్ర అనిత ప్రతాపరావు, మనమలు మనమరాళ్ళు పైడిపల్లి వంశీధర్రావు, మాలిని ఆద్య, చిరంజీవ పైడిపల్లి నిలిత్ బాబు నివ్య, చిరంజీవ నీలగిరి శరత్చందర్రావు వనిత కౌశల్ పూర్వి, చిరంజీవ నీలగిరి చైతన్య శ్వేత షార్యన్, చిరంజీవ గండ్ర అభిషేక్ అభిజ్ఞ, శ్రీమతి కల్వాకుంట్ల షర్మిల రవీందర్రావు విఖ్యాత్, శ్రీమతి తంగడ ప్రత్యూష వెంకటేశ్వరరావు ఇషాన్, శ్రీమతి అశ్విని, శ్రీమతి నిఖిత వంశీ అక్షిత్, శ్రీమతి నిఖిల అభిజిత్. భారతదేశం ధర్మభూమి, కర్మభూమి. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని ఆర్యోక్తి. ఆచారప్రథమో ధర్మ ధర్మస్య ప్రవరచ్యుత అంటుంది విష్ణు సహస్రనామ స్తోత్రం. సనాతన వైదిక ధార్మిక సిద్ధాంతములను అనుసరించడం మానవుని కర్తవ్యం. దానిలోని భాగంగానే షోడశ కర్మల్లో ప్రధాన భాగంగా పితృయజ్ఞాన్ని నిర్వచించారు. ఈ లోకంలో ఉన్నంతసేపు ఐహిక సుఖభోగాలను అనుభవించిన జీవి పైలోకాలకు వెళ్ళినప్పుడు తత్సంబంధీకులు చేయవలసిన విధి విధానములన్నింటినీ మానవజాతికి అంతటికీ ఉపయోగపడే విధంగా ఉండాలనే తపనతో వాటిని గురించి తెలియని వారికి తెలిసే విధంగా పరమ పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామివారు అనుగ్రహించారు. శ్రీ గాదె ప్రభాకర్రావు గారు చాలా కాలంగా కాశీలో ఉంటూ ఇదివరకే శ్రీ కాశీ విశ్వనాథ సుప్రభాతం, పంచారామ పంచభూత శివ సుప్రభాతం, శ్రీ పార్వతీశ్వర కళ్యాణం, శివనామాలు, అన్నపూర్ణాష్టకం మొదలగు వాటిని అందించారు. భారతీయ సనాతన వైదిక ధార్మిక సంప్రదాయాలను, వాటి మర్మాలను, విశేషాలను తెలుసుకొని ఆచరించడం ఇంకా మంచిదని తలచి ఒక మంచి పని చేయడానికి మంచి మనసుతో మానవ కర్తవ్యంగా భావించి శ్రీ పైడిపల్లి కిషన్రావు గారి ధర్మపత్ని రాధాబాయి, రవీందర్రావు మధుకర్రావు సోదరులు, కీర్తిశేషులు హరిచరణరావు గారి సతీమణి ప్రణీత, కూతుళ్ళు సునీత అనిత గారు తమ తండ్రి గారైన శ్రీమాన్ పైడిపల్లి కిషన్రావు గారి ప్రథమాబ్దిక సందర్భంగా వారిని సంస్మరిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ నిష్క్రమణ నిమజ్జనం పితృకర్మ విధి విధానం అనే డివిడి అందరికీ అందించాలని తలంచారు. అందుకే అందుకోండి, అవగాహన చేసుకోండి, ఆచరించండి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దయానందచరణౌ మనసా స్మరామి, దయానందచరణౌ శిరసా నమామి. మరణం ఇది జీవితానికి ముగింపే కానీ జీవుడికి ముగింపు కాదు. ఒక జీవితం ముగిసిన తర్వాత ఆ జీవి ఇంకో దేహాన్ని పొందడానికి ఏ గతి అయితే ఉందో ఆ గతిని ఉత్తర గతి అని అంటారు. ఆ ఉత్తర గతిని జీవి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత తన యొక్క సంచిత కర్మలోని భాగాన్ని ప్రారబ్ధంగా మార్చుకుని
ఆ ప్రారబ్ధమే తనకు దేహంగా, ఆ ప్రారబ్ధమే తనకు తల్లి యొక్క గర్భాన్ని, తను పుట్టబోయే స్థలాన్ని నిర్దేశిస్తుందని హిందూ ధర్మశాస్త్రాలు ప్రమాణభూతంగా అంగీకరిస్తున్నాయి, ఒక్కాణిస్తున్నాయి. అటువంటి జీవి దేహం పడిపోయిన తర్వాత తన యొక్క మజిలీని కొనసాగిస్తున్నటువంటి తరుణంలో దేహాంతరాన్ని, ఇంకో దేహాన్ని పొందేటువంటి స్థితికి మధ్యనున్నటువంటి సమయంలో ఆ జీవికి సద్గతిని, సులభమైన గతిని అందించేది ఈ భూమి మీద తన వారసులైనటువంటి వాళ్ళు చేసే ఉత్తర కర్మలే ప్రధానమైనటువంటి మాటను చూపుతాయి, మార్గాన్ని చూపుతాయి. కాబట్టి ఒక వ్యక్తి మరణించిన తరువాత చేసేటువంటి కర్మలని ఉత్తర కర్మలు అని అంటారు. అంటే ఉత్తర కర్మలు అని అంటే ఉతుతర అంటే ఆ జీవికి మంచి జన్మను అందివ్వడం కోసం, ఆ జన్మను అందుకునేటువంటి జీవికి ఒక సులభమైన గతిని, సుఖమైనటువంటి సాధనాన్ని ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ చేసేటువంటి కర్మలనే ఉత్తర కర్మలు అని అంటారు. ఇటువంటి కర్మకాండని మనకు మన యొక్క శాస్త్రాలన్నీ కూడా ఒక చక్కటి సంప్రదాయమైనటువంటి స్థితిలో మనకు వ్యాఖ్యానం చేశాయి. ఒక వ్యక్తి తన యొక్క సంచిత కర్మనే కొత్త దేహానికి మార్గంగా ఎంచుకున్నప్పుడు కొడుకు చేసే కర్మలు ఏ విధంగా దోహదపడతాయనేటువంటి అనుమానం రావచ్చు. నా దగ్గర ఒక మంచి వాహనం ఉన్నా ప్రయాణం సాగించేటప్పుడు మార్గం కూడా చాలా సుఖంగా ఉండాలి. రోడ్లు నేను వేసుకోలేను, వాహనం కొనుక్కోగలను నేను గమ్యం చేరడానికి. అలాగే నాకు సంచిత కర్మ అనేటువంటిది నేను ఏర్పాటు చేసుకున్నప్పటికీ, నా కర్మ వల్ల ఏర్పడినప్పటికీ కూడా, అది నా యొక్క వ్యక్తిగతమైన అంశమైనప్పటికీ కూడా, ఆ సంచిత కర్మతో నేను పొందే దేహానికి ఏ గతి అయితే నాకుందో ఆ గతిలో దుర్గతి కానీ, అవగతి కానీ, దుఃఖప్రదమైనటువంటి గతులు కానీ నాకు వాటిల్లకుండా, నాకు ఏర్పడకుండా సుఖమైన, సులభమైన గతిని ఏర్పడడం కోసం మన పూర్వీకులు మన వారసుల ద్వారా చేయించేటువంటి కర్మకాండని ఉత్తర కర్మలుగా చెప్పారు. కాబట్టి మనకు వారసులు చేసేటువంటి కర్మ మనకు మోక్షప్రదంగా, మనకు ఉత్తరగతిని అందించి మంచి దేహాన్ని, మంచి జన్మను అందించడానికి దోహదపడతాయని మనకు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అటువంటి ఉత్తర కర్మలు చేసేటువంటి ఈ కార్యక్రమంలో మనకు షోడశ సంస్కారాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. గర్భాధానాది అంత్యేష్టి పర్యంతం 16 సంస్కారాలు ఉన్నాయి. అంటే ఒక జీవి తల్లి గర్భాన్ని ఆశ్రయించేటువంటి కర్మను గర్భాధానము అని అంటారు. అదే జీవి తల్లి గర్భాన్ని ఆశ్రయించి తల్లి గర్భంలో జీవ కణంగా ప్రవేశించి అక్కడ ఒక దేహాన్ని పొంది శరీరాన్ని పెంపొందించుకొని వృద్ధి చెందిన ఆ దేహంతో తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత తన జీవిత ప్రయాణం కొనసాగుతుంది. దీనికి ఒక ముగింపు ఉంటుంది. దానిని అంత్యేష్టి అని అంటారు. అంటే ఆ జీవి ఆ దేహం నుండి విముక్తుడై బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆ శరీరాన్ని మనం ఏం చేయాలి, ఆ శరీరంతో మనం ఏ రకంగా ఈ ప్రపంచంలో దానికి ఒక చక్కటి యాత్రలా, దాన్ని ఒక మంచి కార్యక్రమంలో, ఒక క్రతువులా నిర్వహించుకోవాలి. ఆ శరీరాన్ని కూడా మనం అవహేళన చేయకూడదు, దాన్ని తృణీకరించకూడదు. అది ఇంతవరకు కూడా ఇంతమందికి మనుగడకు అది ఉపాధిగా ఉన్నది. కాబట్టి ఆ దేహానికి జరిపేటువంటి సంస్కారాలని అంత్యేష్టి అని అంటారు. అటువంటి అంత్యేష్టి సంస్కారంలో మనకు ఒక జీవి యొక్క ఉత్తర కర్మలని జోడిస్తూ కేవలం శరీరానికి మాత్రమే కాకుండా ఆ జీవికి కూడా సంస్కారాలను అందించేటువంటి కర్మలుగా మన వారసులు చేయాలని మనకు శాస్త్రాలు విధిస్తున్నాయి. అందులో మనకు ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ అనుమానాల్ని నివృత్తి చేస్తూ ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో సంశయ నివృత్తి కలిగి సందేహం నుండి విముక్తి పొంది తను ఏం చేయాలి, ఏది చేస్తే తన తల్లిదండ్రులకు సద్గతి లభిస్తుంది అనేటువంటి అంశాల పట్ల మనందరికీ ఒక చక్కటి అవగాహనాయుక్తమైనటువంటి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. కాబట్టి జీవికి మర్చిపోవద్దు, జీవికి మరణం అనేది ముగింపు కాదు, జీవితానికి ముగింపే కానీ జీవికి మరణం ముగింపు కాదు, జీవికి మోక్షమే ముగింపు.
మరణము జీవితానికి ముగింపు, మోక్షము జీవికి ముగింపు. కాబట్టి ఆ మోక్షం పొందేంత వరకు కూడా ఏ దేహాన్నైతే జీవి ఎత్తుతూ ఉంటుందో ఆ దేహాన్ని ధరించడానికి, ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి దేహాన్ని ధరించడం కోసం మానవ సమాజంలో ఈ సంస్కృతి, ఈ సంప్రదాయాలు ఒక చక్కటి బాటను వేస్తున్నాయి. ఆ బాటను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తి మరణించినప్పుడు ప్రధానంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలలో, వర్ణాలలో ఒక వ్యక్తి మరణిస్తే స్త్రీలు శ్మశానంలోకి వెళ్ళకూడదనేటువంటి ఒక వాదన సమాజంలో ఉంది. దీని పట్ల చాలామందికి అనుమానం ఉంది. కానీ నిజానికి స్త్రీ వెళ్ళకూడదనేటువంటిది ఎక్కడా లేదు. స్త్రీలు వెళతారు, వెళుతున్నారు కూడా. కాకపోతే శవాన్ని మోస్తూనో శవంతో పాటు వెళ్ళకూడదు. కానీ శవం వెళ్ళిన తర్వాత, ఆ దేహం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ స్త్రీలు వెళ్ళేటువంటి ఒక పద్ధతి మనందరికీ తెలుస్తూ ఉంది. కాకపోతే పూర్వం రోజుల్లో రాజరిక వ్యవస్థలో ఒక రాజు మరణిస్తే ఆ రాజు భార్యని రక్షించేందుకు, తద్వారా ఆ రాజ్యానికి ఒక దిక్కుని ఏర్పరిచేంత వరకు ఆ భార్యని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత రాజ్యం మీద ఉంది. కాబట్టి ఆ రాజు యొక్క భార్యని గుమ్మం దాటి బయటికి రానిచ్చేవారు కాదు, రక్షణ కోసం. కాబట్టి అటువంటి విధానం కేవలం రాజు యొక్క భార్యకు మాత్రమే చెప్పబడింది. ఆనాటి ఒకానొక పద్ధతుల్లో సతీ సహగమనం అనేటువంటి విధానం ఒకటి ఉండేది. మరి అప్పుడు స్త్రీయే భర్తను తీసుకెళ్ళి శ్మశాన వాటికలో తను ఆ భర్త చితిపై తను కూర్చొని నిప్పంటించుకునేటువంటి విధానం కూడా ఉండేది. దాన్ని కొంతమంది ఒక ఉద్యమంగా తీసుకొచ్చి, ఒక వ్యక్తి చనిపోయినంత మాత్రాన భార్య చనిపోవాలనేటువంటి విధి సరైనది కాదు అని తీసుకొచ్చి దానికి ఎన్నో రకమైనటువంటి మార్గాల్ని సూచించి సమాజంలో ఒక చక్కటి ఒక మార్గదర్శకం అందించారు. కాబట్టి స్త్రీలు కూడా శ్మశానానికి వెళ్ళడం అనేటువంటిది పరిపాటిగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి స్త్రీలు కూడా వెళతారు, వెళ్ళేటువంటి పద్ధతులు ఉన్నాయి, వెళ్ళవచ్చు కూడా. కాకపోతే ఏంటనంటే ఈ రాజరిక వ్యవస్థలో మాత్రమే ఆ పరిధి అనేటువంటిది చెప్పబడింది. ఎందుకంటే రాజు భార్యను రక్షించుకోవాలి, యువరాజుని ప్రకటించాలి, రాజ్యాన్ని సంరక్షించుకునేటువంటి ఈ ప్రధానమైనటువంటి కోణాల కోసం అక్కడ ఒక రక్షణ అనేటువంటి అంశం ప్రధానంగా పెట్టి ఆ రకమైనటువంటి భావన చెప్పడం జరిగింది. ఈ భారతీయ సంస్కృతిలో, ప్రధానంగా హిందూ ధర్మంలో చాలామందికి ఒక సంశయం ఏంటంటే, ఒక శవాన్ని కొంతమంది దహనం చేస్తారు, కొంతమంది ఖననం చేస్తారు, కొంతమంది నిమజ్జనం చేస్తారు. అంటే మనకు నిజంగా చెప్పాలి అంటే పంచభూతాల్లో ఆకాశము మనకు అందదు, వాయువు కనపడదు. కాబట్టి ఈ రెండు భూతాలని మినహాయిస్తే నిప్పు, నీరు, భూమి, ఈ మూడు ప్రధానమైనటువంటి భూతాలు మన అందరికీ అందుబాటులో ఉండేది. ముందు మనం బాగా గమనించవలసింది ఏంటంటే, పెళ్ళి కాని వాళ్ళని, అంటే బ్రహ్మచారులుగా ఉన్నటువంటి వాళ్ళని, వివాహితులు కాని వాళ్ళని ఖననం చేస్తారు. వాళ్ళకి దహన సంస్కారం లేదు. ఎందుకు లేదు అని అంటే, ఎవరికైనా వివాహమైతే అగ్నిహోత్రుడి సాక్షిగా అక్కడ ప్రతిజ్ఞ చేయిస్తాం. ధర్మేచ, అర్థేచ, కామేచ నాతి చరామి అని ఒక ప్రతిజ్ఞ చేస్తాం. అంటే ధర్మ, అర్థ, కామాలు అనేటువంటి మూడు పురుషార్థాలు కూడా అగ్నిహోత్రుడి సాక్షిగా నేను వీటిని ఒక వ్రతంగా పాటిస్తాను, దీన్ని అతిక్రమించను అని ఒక ప్రతిజ్ఞ చేస్తారు. ఆ ప్రతిజ్ఞ చేసినటువంటి వ్యక్తి అగ్నిహోత్రుడి సాక్షిగా చేస్తాడు. కాబట్టి అగ్నిహోత్రుడు సాక్షిగా సహధర్మచారిణిని పొందుతున్నాడు. కాబట్టి కర్మకు అధికారాన్ని పొందుతున్నాడు. కాబట్టి ఆ వ్యక్తి మరణించిన తర్వాత కర్మ సాక్షికి కారణభూతుడైనటువంటి అగ్నిహోత్రుడే ఈ జీవికి ఉత్తరగతికి కూడా సహకరించాలి అని ఒక విధి ఉంది. ఒకవేళ వివాహం కాకపోతే ఆ వ్యక్తికి అగ్నిసాక్షి లేదు. కాబట్టి అగ్ని కర్మసాక్షిగా ఎప్పుడు వస్తాడనంటే, వివాహమైన తర్వాత తనకు గృహ్య సూత్రాలను అనుసరించి తన యొక్క గృహోపకరణమైనటువంటి కర్మలన్నింటినీ కూడా ఆచరించేటువంటి యోగ్యత కలిగినటువంటి వ్యక్తికి మాత్రమే దహనం అనేది చెప్పబడింది. వివాహం కాని వ్యక్తికి అగ్ని ప్రధానం కాదు. కాబట్టి అతనికి ఖననం చెప్పబడింది. అలాగనే కొన్ని సంప్రదాయాల్లో ప్రత్యేకించి మనం చూస్తే, లింగధారణ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మెడలో వారికి శివలింగం ఉంటుంది. కాబట్టి లింగధారణ చేసుంటారు. కాబట్టి ఆ లింగాన్ని దహనం చేయకూడదు. కాబట్టి వారిని ఖననం చేస్తారు. ఎందుకనంటే శివలింగం ఉంటుంది కాబట్టి మెడలో
వారిని దహనం చేయకుండా ఖననం చేస్తారు. ఇక నిమజ్జనం విషయానికి వస్తే జలంలో నిమజ్జనం చేసేటువంటిది యతులకు మాత్రమే చెప్పబడింది. యతులు ఎవరైతే వారు మరణించిన తర్వాత, అంటే వారు బ్రహ్మీభూత స్థితిని పొందిన తర్వాత, వారు సమాధిస్థులైన తర్వాత వారిని కూర్చోబెట్టి పద్మాసనంలో వారికి సంస్కారం చేసి, ఆ తదుపరి షోడశి అనేటువంటి సంస్కారం ఉంటుంది. ఆ 16 రోజుల పండుగ వారికి కూడా ఉంటుంది. అలాగనే ఆ మరణించిన తర్వాత వారికి బ్రహ్మకపాల ఛేదన చేసిన తర్వాత వారిని ఒక సంచిలో పెట్టి వాటికి చుట్టూత భద్రంగా ఆ శవము కదలకుండా, ఆ శరీరం ఏమాత్రము ఇబ్బంది పడకుండా దాన్ని పెట్టి ఆ మూటను నీళ్ళల్లో విడిచిపెట్టడం జరుగుతుంది నదీ మధ్యలో. ఎందుకనంటే శరీరం ఉన్నంత వరకు తను సర్వమానవాళి యొక్క సౌఖ్యం కోసం తపస్సు చేసిన శరీరము, తను శరీరం పడిపోయిన తర్వాత ఆ శరీరము తపోభూతమైనటువంటి శరీరము, మంత్రపూతమైన శరీరము జలచరాలకు కూడా, జీవరాశికి కూడా ఉపయోగపడితే వాటికి కూడా సద్గతి లభిస్తుంది. ఒక సాధువు యొక్క శరీరము వాటికి ఉపయోగపడాలని మనకు చెప్పడం జరిగింది. అలాగనే